టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో మెర్లపాక రైతులు కన్నీటి గాథ. వివరాల్లోకి వెళితే ప్రతి సంవత్సరం సన్నకారు రైతులు 2 సార్లు పంటలు వేస్తారు. ఈ పంటకు సంబంధించి బోరు వేసుకుని పంట సాగు చేయడం జరుగుతుంది. ఇదే అదునుగా భావించుకుని కొంతమంది దొంగలు ట్రాన్స్ఫార్మర్లు, స్ట్రాటర్లు రాత్రికి రాత్రే పొలాల్లోని యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై అనేక సార్లు అధికారులు మొరపెట్టుకున్న అధికారులకి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా మన రైతులను దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి రాత్రిపూట పోలీసు వారు ఏదో ఒక టైంలో గస్తీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి జరిగినటువంటి దొంగతనంలో సుమారుగా 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. రైతులకి ఆస్తికి చాలా నష్టం జరుగుతుంది. ఎందువల్లంటే ప్రతి పంట వేసిన ప్రతి కారుకి 2 సీజన్ల చొప్పున ప్రతి పంట వేసిన 2 సార్లు మోటార్లు, స్టార్టర్లు, కేబుళ్ళు కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. దీన్ని ఇదివరకు కూడా అధికారులు తెలియజేశాము, కానీ ఎవరు స్పందించి రైతులకి సహాయంగా అండగా ఎవరు నిలవలేదు. రైతుల్ని ఎవరు ఆదుకోలేదు. ఇదివరకు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. ప్రతి పంట వేసినసారి రైతు చాలా నష్టపోతున్నాడు. మేర్లపాక రైతులకి సుమారు రాత్రి జరిగిన ఆస్తి నష్టం 1 లక్షకు పైమాటే. మేర్లపాక ప్రజల వరకే 1 లక్ష పైమాట జరిగింది. కానీ దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని ఇకపై ఇంకా జరగకుండా కూడా అధికారులు దీన్ని కొంచెం అరికట్టాలని మరి మా మండల పోలీస్ శాఖ వారికి కొంచెం విన్నపించుకుంటున్నాం. దీనిపై కొంచెం ఎంక్వైరీ కానీ లేదు మా రైతులు కొంచెం అండగా కానీ నిలిచి ఇలాంటి మరొక రైతుకి నష్టం జరగకుండా దానిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా విన్నపిస్తున్నాము. మా రైతుల తరపున కూడా పోలీస్ శాఖ వారిని కోరుచున్నది ఒకటే, ప్రతి ఒక్క రైతు ఎంతో రెయ్యనగా పొగలనగా కష్టపడితేనే రూపాయి అనేది రైతుకు దక్కుతుంది. ఆ రూపాయిని వచ్చి రాకతాలకే ఇటువంటి రూపంలో ప్రతి పంటకి 2 కార్లు అంటే సుమారు ఒక బోర్ల వల్లే 10,000 నష్టం జరుగుతుంది. అలా జరగకుండా అధికారులు స్పందించి రైతులకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం.